ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ కుటుంబ సభ్యులందరూ బాగున్నారా? మీ కుటుంబాల కొరకు మీరు క్షేమముగా ఆరోగ్యముగా ఉండాలని మీ కొరకు, మీ కుటుంబ సభ్యుల కొరకు నేను తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని మీరు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యమును కేవలము పెద్దలమైన మనము మాత్రమే కాదు, మన ఇంటిలో ఉన్నటువంటి యవనస్తులైన బిడ్డలు, చిన్నపిల్లలైనటువంటి వారు, విద్యార్థులైనటువంటి వారు దేవుని వాక్యమును వినటానికి మీరు ప్రోత్సహిస్తున్నారు అని నాకు తెలియచేస్తున్నందులకై నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. సంతోషించటమే కాదు, నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి యవ్వన బిడ్డ వారి హృదయములు మార్చబడాలని, వారి యొక్క స్వభావము మార్చబడాలని, వారు దేవుని వాక్యము చేత తాకబడి దేవుని వాక్యములో ఉన్నటువంటి లోతైన అర్థాలను తెలుసుకొని తల్లిదండ్రులను సన్మానించేటువంటి బిడ్డలుగా, తల్లిదండ్రులను గణపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలని నేను దేవుని పాదముల ఎదుట ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యమును మీ యవనస్తులైన బిడ్డలు వినున్నట్లుగా వారిని మీరు ప్రోత్సహిస్తున్నారు అని నేను సంతోషిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ దిన కార్యక్రమమును ప్రారంభించుకొనుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. క్రింద భూమిని పైన ఆకాశమును సర్వమును సృష్టించినటువంటి మా సృష్టికర్తవైనటువంటి ప్రభువా, మీ అతి పరిశుద్ధమైనటువంటి నామమును గూర్చి స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మా జీవితంలో మరో నూతనమైనటువంటి దినమును అనుగ్రహించి మీ పాద పద్మములు చెంత మమ్మలను కూర్చుండబెట్టి ఈ లోకములో మేము ఎలా జీవించాలనో, కుటుంబములో మా బాధ్యతలేమిటో, కుటుంబములో నైనా మా విధులేమిటో, మా లక్ష్యాలేమిటో వాటిని సాధించటానికి, వాటితో మేము ముందుకు పోవటానికి నీ వాక్యము ద్వారా మాకు నేర్పిస్తున్న విధానమును బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ వాక్యము వినగలిగేటువంటి చెవి, లోబడేటువంటి హృదయమును, అలా జీవించేటువంటి జీవితమును మాకు అనుగ్రహించి నీవు కోరుకున్నటువంటి కుటుంబముగా, ఒక సంతోషకరమైన కుటుంబ సభ్యులుగా మీరు చేసుకొనమని మా ప్రియ యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని నాతో మీరు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్క నిమిషము ఆగి ప్రార్థనలో ఏకీభవించండి. ఇద్దరు ముగ్గురు నా నామమున దేనిని ఏకీభవించి దేనిని బంధిస్తారో అది బంధించబడునన్నాడు, ఏమి అడుగుతారో అది ఇవ్వబడునన్నాడు. కాబట్టి ప్రార్థనలో ఏకీభవించుట ఎంతో శ్రేష్టమైనటువంటి విషయము. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము గత ఎపిసోడ్లో కీషు కుమారుడైనటువంటి సౌలును గురించి మనము కొంత తెలుసుకొని ఉన్నాము. కీషు తన కుమారుడైనటువంటి సౌలుని పిలిచి కుమారునితో సంభాషించి కుమారునితో తన హృదయములో ఉన్నటువంటి ఆలోచన పంచి తన కుమారునికి ఒక బాధ్యతను ఇచ్చాడు. కాబట్టి గత ఎపిసోడ్లో నీ బాధ్యత ఏమిటి అనేటువంటి వాక్యమును మీరు విన్నారు. ఈ దినము దానిని కంటిన్యూ చేస్తూ నీ లక్ష్యం ఏమిటి అనే దాని మీద దేవుని వాక్యమును మనం వినబోతున్నాం. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము
3వ వచనములో సౌలు తండ్రి అయిన కీషు గార్ధాబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధాబములను వెదుకుము అని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిష దేశమును సంచరింపగా అవి కనబడలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, సౌలు చాలా సౌందర్యము కలిగినటువంటి యవనస్తుడు. కీషు తన తండ్రిగా ఎంతో గొప్ప భాగ్యవంతుడు. అయితే తన కుమారుడు సౌందర్యము కలిగినటువంటి వాడని, ఇశ్రాయేలులో తన కుమారునికి మించినటువంటి వాడు మరొకడు లేడు అనే సంగతి కీషుకు తెలిసినప్పటికీ తన కుమారుని పిలిచి బాధ్యతను ఇచ్చి ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు. మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధాబములను వెదుకుము అని చెప్పాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, టేక్ వన్ ఆఫ్ ది యంగ్ మ్యాన్ with you and arise, go and look for the donkeys అని తండ్రి అయినటువంటి కీషు తన కుమారునితో అంటున్నాడు. తండ్రి చెప్పినటువంటి మాటకు కుమారుడైనటువంటి సౌలు విధేయత చూపించాడు. తండ్రి అన్నాడు, మన దాసులలో ఒకరిని తీసుకొని వెళ్ళు. టేక్ వన్ ఆఫ్ ది యంగ్ మ్యాన్ విత్ యూ. దాసులలో అనేటువంటి మాటను ఇంగ్లీష్లో ఒక యంగ్ మ్యాన్, ఒక యవనస్తుడైనటువంటి వాడిని నువ్వు ఎన్నుకొని తీసుకొని వెళ్ళు అనగా ఎందుకో తెలుసా? తప్పిపోయినటువంటి గార్ధాబములను వెదుకుటకు. తండ్రి మాటకు లోబడినటువంటి వాడిగా సౌలు బయలుదేరుతున్నాడు. ఒక మంచి దాసుని తీసుకున్నాడు. అరైజ్, లేచాడు అండ్ స్టార్టెడ్ టు గో. ప్రయాణము సాగిస్తున్నాడు. లుక్ ఫర్ ద డాంకీస్. ప్రియమైనటువంటి వాళ్ళారా, తండ్రి చెప్పగా లోబడినటువంటి వాడుగా సౌలును మనము చూస్తున్నాం. దాసుని తీసుకున్నాడు, అతడు వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, తండ్రి చెప్పితే చేసేటువంటి యువకులు దేవుని చేత తప్పక ఆశీర్వదించబడతారు. తండ్రి ఆజ్ఞను గైకొనేటువంటి వారు దేవుని యొక్క దీవెనలకు పాత్రులవుతారు. అందుకే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనములో చూస్తే, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ వైజ్ సన్ మేక్స్ ఏ గ్లాడ్ ఫాదర్. జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తల్లికి తండ్రికి లోబడేటువంటి వాడిగా బైబిల్ చెప్తూ ఉన్నది. జ్ఞానము లేనటువంటి వాడు, బైబిల్ చెప్తుంది, జ్ఞానము లేనటువంటి వారిని ఫులిష్ మెన్, బుద్ధి లేనటువంటి వారు తల్లిదండ్రుల యొక్క మాటలను వారు తిరస్కరిస్తారు. దే డిస్పైజ్ దేర్ పేరెంట్స్ వర్డ్స్ అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇక్కడ సౌలు జ్ఞానము కలిగిన కుమారుడుగా ఉంటున్నాడు, బుద్ధి కలిగినటువంటి కుమారుడుగా ఉంటున్నాడు. తండ్రి చెప్పినటువంటి మాటకు లోబడ్డాడు. దాసులలో ఒకరిని తీసుకున్నాడు, అతడు పోయెను అని రాయబడి ఉన్నది. చూడండి, అతడు పోయి, 4వ వచనము, అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిష దేశమును సంచరించగా అవి కనబడలేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇటువంటి కుమారుని కలిగి ఉండుట కీషుకెంత గొప్ప భాగ్యమండి. తల్లిదండ్రులకు లోబడేటువంటి పిల్లవాడు, తల్లిదండ్రులకు లోబడేటువంటి యవనస్తుడు ఒక ఇంటిలో ఉండుట తల్లిదండ్రులకి ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. సంతోషమే సగము బలము. కాబట్టి ఈనాడు ఇటువంటి యవనస్తులు మన కుటుంబాలలో కనబట్టలేదు.
ప్రార్థనకు వెళుతున్నారు, సభలకు వెళుతున్నారు, దేవుని వాక్యమును వింటున్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. కానీ తండ్రి తల్లి మాటను వినేటువంటి యవనస్తులు కనబడటం లేదు. సౌలు జ్ఞానము కలిగినటువంటి కుమారుడిగా, బుద్ధి కలిగినటువంటి కుమారుడిగా తండ్రి మాటను తిరస్కరించక విధేయుడై దీనుడై అతడు పోయెను అని రాయబడి ఉన్నది. ఈనాడు కొందరైతే తండ్రి ఏదైనా పని చెప్తే, అబాయ్ మన గాడిదలు తప్పిపోయాయి, ఒక దాసుని తీసుకొని వెళ్ళి వెదుకు అని చెబితే ఆ మాటలు విన్నటువంటి యవనస్తులు కొందరు సాకులు చెప్పేటువంటి వారుగా ఉంటున్నారు. అందరూ కాదండి, కొందరు సాకులు చెప్పేటువంటి యవనస్తులు ఉన్నారు. అమ్మో ఈ పని నేనెక్కడ చేసేది, ఎక్కడికని వెళ్ళేది, ఎక్కడని వెదికేది అని ఆలోచన చేసి ఏదో ఒక మాయ మాట చెప్పి వెనుకంజ వేసేటువంటి యవనస్తులున్నారు. ప్రియా యవనస్తుడా, సౌలు అటువంటి వాడిగా లేడు, వెనుకంజ వేసేటువంటి వాడిగా లేడు. తండ్రిని తల్లిని అర్థము చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి వాడిగా కనబడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వెలాగున్నావో నాకు తెలియదు. మరికొందరైతే ప్రెస్టీజియస్గా ఫీల్ అయిపోతారు. నేనెంతో సౌందర్యం కలిగినటువంటి వాడను, నేనెంతో బాగుగా చదువుకున్నటువంటి వాడను అని ప్రెస్టీజియస్గా ఫీల్ అయిపోయి నాకు ఆరోగ్యము బాగాలేదు, లేదా ఏదో పని ఉన్నట్లుగా, ఎంతో బిజీగా ఉన్నట్లుగా, అసలు సమయమే లేదు అన్నట్లుగా తల్లికి తండ్రికి చెప్పి పనిని తప్పించుకునేటువంటి కుయుక్తి కలిగినటువంటి యవనస్తులు ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, సౌలు ఇటువంటి కుయుక్తి కలిగినటువంటి వాడు కాడు. జ్ఞానము కలిగినటువంటి వాడు, బుద్ధి కలిగినటువంటి వాడు. తన తండ్రిని, తన తల్లిని, తన కుటుంబ పరిస్థితిని అర్థము చేసుకొని అతడు పోయెను, అతడు వెళ్ళెను అని రాయబడి ఉన్నది. మరి కొందరు యవనస్తులైతే వెళతానని చెప్తారు, బయలుదేరతారు. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చూడండి, తల్లి తండ్రికి ఏమన్నా నేను వెళుతున్నాను అంటారు, నేను అది చేస్తాను అని చెప్తారు. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈనాడు అనేక మంది యవనస్తులు కాలేజీకి వెళుతున్నాను అని చెప్తారు, మాకు స్పెషల్గా ప్రైవేట్ క్లాస్ ఉన్నది అని చెప్తారు, మాకు స్పెషల్గా ప్రాక్టికల్స్ ఉన్నాయని చెప్తారు. చెడు స్నేహాలు చేస్తూ చెడు సాంగత్యములతో వారు కలిసి మెలిసి తిరగాలని చెప్పి షికార్లకు వెళుతూ ఉంటారు, పార్కులకు వెళుతూ ఉంటారు, ఎక్కడికో ఆటోల్లో వెళ్ళిపోయి వారు శారీరకమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటున్నారు. ఎంత మోసము, ఎంత మోసం అండి. ది ఫులిష్ యంగ్ మ్యాన్ డిస్పైజ్ హర్ పేరెంట్స్ వర్డ్స్. బుద్ధి లేనటువంటి వాడు తన తల్లి తండ్రి మాటను తిరస్కరిస్తాడు, తల్లిదండ్రులకు అవిధేయులుగా కనబడతాడు. వాట్ ఏ ఫులిష్ యంగ్ పీపుల్స్ ఆర్ లివింగ్ ఇన్ దిస్ సొసైటీ. తల్లిని తండ్రిని మోసము చేసేటువంటి వారు. అయితే సౌలు అలాగూ లేడు. తండ్రితో చెప్పాడు, నేను వెళతాను, నేను వెదుగుతాను అని తండ్రితో చెప్పినది చేయటానికి ప్రయాణమును కొనసాగించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అతడు పోయెను అని రాయబడి ఉన్నది. ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి మాటలు విన్నప్పుడు, తండ్రితో సంభాషించినప్పుడు తనకు ఒక బాధ్యత వచ్చింది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఒక లక్ష్యము కలిగినటువంటి వాడిగా బయలుదేరుతున్నాడు. ఒక దాసుని తీసుకున్నాడు, కావలసిన వస్తు సామాగ్రిని తీసుకున్నాడు, కావలసిన ఆహారమును తీసుకున్నాడు, కావలసినటువంటి డబ్బును కొంచెము తీసుకున్నాడు. ఒక లక్ష్యముతో బయలుదేరుతున్నాడు. ఎలాగైనా ఈ గాడిదలను నేను వెదికి కనుగొనాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎటువంటి లక్ష్యము చూడండి. తల్లిదండ్రుల యొక్క లక్ష్యమును, తల్లిదండ్రుల యొక్క ఆశను నెరవేర్చటానికి, తల్లిదండ్రుల యొక్క కోరికను నెరవేర్చటానికి ఈ సౌలు అనేటువంటి యవనస్తుడు కంకణము కట్టుకొని నేను ఈ లక్ష్యాన్ని సాధిస్తాను,
నా తల్లిదండ్రుల యొక్క లక్ష్యమును సాధిస్తాను అని దాసుని తీసుకొని బయలుదేరిపోయాడు. ప్రియా యవనస్తుడా, ప్రియా యవన చెల్లి, నువ్వు యవన వయసులో ఉన్నావు, తల్లిదండ్రుల దగ్గర వింటూ ఉన్నావు. నీ లక్ష్యం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నీ తల్లిదండ్రుల యొక్క లక్ష్యం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకుండా నీ విద్యా జీవితమును నువ్వు కొనసాగిస్తే ఏమి ప్రయోజనం? తల్లిదండ్రుల యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకోకుండా నువ్వు ఏదో కాలేజీకి స్కూల్కి వెళితే ప్రయోజనమేముంది? ఈ యవనస్తుడు తన లక్ష్యం ఏమిటో తెలుసుకున్నాడు, తల్లిదండ్రుల యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకున్నాడు. తన దృష్టిని తన లక్ష్యం మీద ఉంచాడు. ఇప్పుడు లక్ష్యము సాధించటానికి అడుగులు బయటికి వేస్తున్నాడు. తన లక్ష్యమును సాధించటానికి ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, గాడిదలు వెతుకుట తన లక్ష్యము. ఆ గాడిదలు ఎక్కడున్నాయో ఆ గాడిదలను నేను సాధించాలి, అవి ఎక్కడున్నాయో నేను కనుగొనాలి అనే లక్ష్యముతో ప్రయాసపడటానికి, కష్టపడటానికి, రాత్రి పగళ్ళు వెతకటానికి ముందుకు వస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎటువంటి యవనస్తుడి సౌలు. గాడిదలు, ఈ పశువులు ఎక్కడుంటాయో తనకు తెలుసు. ఏ మార్గంలో ఉంటాయో తనకి తెలియకపోయినా, మార్గము ఉన్నా లేకపోయినా, మార్గములో ఆటంకాలు వచ్చినా, అడ్డులు వచ్చినా, నా లక్ష్యమును నేను సాధిస్తాను. ఎటు వెళ్ళాలో తెలియకపోయినా ఇతర ప్రజలను అడిగి నా గాడిదలను నేను కనుగొంటాను అని కొండలలో, లోయలలో, అరణ్యములలో చూడండి ఈ విధముగా ప్రయాణము చేయటానికి తను సిద్ధపడి బయలుదేరినటువంటి యవనస్తుడిగా కనబడుతున్నాడు. లక్ష్యమును సాధించటానికండి అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి, ఎఫ్రాయిము మన్యం అనేటువంటి ప్రాంతమును తిరిగాడు. అది ఒక హిల్ కంట్రీ, అది కొండలతో ఉన్నటువంటి ప్రదేశము, కొండలతో ఉన్నటువంటి దేశము. ఆ ఎఫ్రాయిము మొత్తము తిరిగాడు. తిరిగి షాలిష దేశంలోకి వచ్చాడు. అది కూడా తిరిగాడు. అవి కనబడలేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అవి కనబడలేదు అని చెప్పి ఆయన నిరాశపడలేదు, వెనుకంజ వేయలేదు, అధైర్యపడలేదు. తన లక్ష్యాన్ని ఏ విధముగా నేను సాధించాలి అని ఒక సవాలుకరముగా దాన్ని తీసుకొని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎఫ్రాయిము మన్యములో కనబడలేదు. మరలా షాలిష దేశానికి వెళ్ళాడు, అక్కడ కనబడలేదు. కనబడలేవు కదా అని చెప్పి నిరాశపడ్డాడా? ఇవి దొరకవు అని చెప్పి ఏమైనా కృంగిపోయాడా? వెనకంజ వేశాడా? ఏమి వెనకంజ వేయలేదు, అధైర్యపడలేదు. తండ్రి నాకు ఇచ్చినటువంటి లక్ష్యాన్ని నేను సాధించాలి, నా తల్లిదండ్రుల యొక్క లక్ష్యాన్ని నేను సాధించి నా తల్లిదండ్రులను సంతోషపెట్టాలి అనేటువంటి ఉద్దేశముతో సవాలుకరముగా ప్రయత్నము చేస్తూ ముందుకు వెళ్ళటం మనం చూస్తున్నాం. చూడండి, ఆ రెండు దేశాల్లో కనబడనప్పుడు తర్వాత షైలీము దేశమును దాటాడు. సంచారము చేశారు, కానీ అక్కడ కూడా కనబడలేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, షైలీము దేశంలోనికి వచ్చాడు. ఎంతో ప్రయాసతో తిరిగాడు. పగలనక, రాత్రనక, ఎండనక, వాననక, వడగాల్పులనక, తిని త్రాగక అలాగూ ప్రయాసపడ్డాడు. కానీ ఆ షైలీము దేశములో కూడా గాడిదలు కనబడలేదు. ఆయన తన ప్రయత్నమును విరమించుకున్నాడా? తనకున్నటువంటి ధైర్య సహవాసాలతో, తనకున్నటువంటి లక్ష్యముతో, తనకున్నటువంటి పట్టుదల, ఆసక్తితో ఇవి ఎలాగైనా నేను కనుగొనాలి, వీటిని ఎలాగైనా నేను కనుగొనాలి అని ధైర్యముతో ముందుకు వెళుతున్నాడు. ఇవి దొరకవేమో అనుకోలేదు. నా లక్ష్యము విఫలమవుతుందేమో, నేను అనుకున్న దానిని సాధించలేమో అని భయపడక, నీరసించక, కృంగిపోక ఆలోచన చేసి మరొక మార్గములో వెళ్ళాలని, మరొక ప్రాంతము వైపు వెళ్ళాలని వెదుకుట ప్రారంభించాడు. చూడండి,
ఇప్పుడు బెన్యామీను దేశంలో సంచరించాడు, అక్కడ చూచాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీరసించిపోలేదు. అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి తండ్రి నాకు ఒక బాధ్యతనిచ్చాడు, తండ్రి నాకు ఒక లక్ష్యమునిచ్చాడు, దీనిని నేను సాధించాలి అని చెప్పి ఆలోచించుట ప్రారంభించాడు. మరొక మార్గాన వెళ్ళాలని, వెదకాలని బయలుదేరాడు. బెన్యామీల దేశములోనికి వచ్చాడు. ఆ బెన్యామీల దేశం మొత్తము సంచరించాడు. అయినా అక్కడ అవి దొరకలేదు, అయినా అవి అక్కడ కనబడలేదు. హీ కుడ్ నాట్ ఫైండ్ దెమ్. వాటిని కనుగొనలేకపోయాడు. అంటే తనలో ఏముందో తెలుసా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 7 వచనములు చూస్తే తన స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాడు. దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. నేను జ్ఞానిని కదా అనుకుంటున్నాడు. నాకు బలమున్నది, నేను వెళ్ళగలను, నేను నడవగలను, నేను ప్రయాసపడగలను, నేను సాధించగలను, నేను వెదకగలను, నా దగ్గర శక్తి సామర్థ్యాలున్నాయి అని తన స్వబుద్ధి మీద ఆధారపడుతూ ఉన్నాడు. తన సొంత జ్ఞానం మీద ఆధారపడి వెదుకుచూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చక్కగా అర్థము చేసుకోవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈనాడు అనేక మంది మనుషులు నేను జ్ఞానిని కదా, నా దగ్గర బలమున్నది, నా దగ్గర శక్తి ఉన్నది, నా దగ్గర సామర్థ్యం ఉన్నది అని అనుకుంటున్నారు. ఎన్నో ప్రదేశాలు తిరుగుతున్నారు, కానీ నిజమైనటువంటి దేవుణ్ణి కనుగొలేకపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఏమి పోగొట్టుకున్నావో నాకు తెలియదు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? దేవుడిచ్చినటువంటి ఆ మంచి అవయవాలను నువ్వు నాశనము చేసుకున్నావా? ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ యొక్క ఆరోగ్యమును పోగొట్టుకొని ఎన్ని దేశాలకు ప్రయాసపడుతున్నావు, ఎన్ని హాస్పిటల్స్కి వెళుతున్నావు, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళుతున్నావు, ఎంతమంది సైక్రాటిస్ట్ని కలుస్తున్నావు, ఎంతమంది రాజకీయ నాయకులను కలుస్తున్నావు. నీ దగ్గర ఉన్న డబ్బు నిన్ను అలాగూ చేస్తూ ఉన్నది. దేవుని మీద ఆధారపడనివ్వకుండా, నీకున్న రాజకీయ బలము దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, దేవుని వైపు చూడనివ్వకుండా నీ శక్తి సామర్థ్యాలు నిన్ను దేశములో సంచరించేటట్లుగా చేస్తున్నాయి. దేశాలు సంచరిస్తున్నావా? ఎన్నో హాస్పిటల్స్ మార్చి వెళుతున్నావా? అయినా నీకు ఆరోగ్యం కనబడలేదే, అయినా నువ్వు మనశ్శాంతిని పొందలేదే, అయినా నీ ఆరోగ్యము కుదుట పడలేదే. నువ్వు నీ సొంత బలం మీద ఆధారపడ్డావు, సొంత జ్ఞానం మీద ఆధారపడ్డావు, నీ సొంత తెలివితేటల మీద ఆధారపడ్డావు, నీ డబ్బు మీద ఆధారపడి నాకేమి అన్నట్లుగా నువ్వు జీవిస్తున్నావు కదా. సౌలు అటువంటి వాడే, మంచి భాగ్యవంతుడు. తన తీసుకున్నటువంటి ఆహారము, తన తెచ్చుకున్నటువంటి డబ్బులు అయిపోయినవి, తనకున్నటువంటి ఆరోగ్యము కూడా కృంగిపోయినది, సృష్టించిపోతూ ఉన్నది. నీరసించాడు. 5వ వచనములో చూస్తే చివరికి అంటున్నాడు, చూడండి 5వ వచనములో, అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధాపములు కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో. సౌలు తన యొద్దనున్న పనివానితోననగా, చూడండి సౌలు ఇప్పుడు పనివాడితో అంటున్నాడు సూపు దేశానికి వచ్చి, మా తండ్రి మన కొరకు విచారపడతాడు అనగా తండ్రి మనసుని ఎరిగినటువంటి వాడు. మా తండ్రికి నేను కనబడపోతే ఆయన నిద్రపోడు, ఆయన నా మీద దిగులు వేసుకుంటాడు. నేను ఏకైక కుమారుడిని, నేనేమి తింటున్నానో, ఎక్కడ తిరుగుతున్నానో, ఎలాగ ఉన్నానో నా తండ్రి నా గురించి చింతిస్తాడు. కాబట్టి తండ్రి వద్దకు వెళదాము అని సౌలు తన దాసుని తనగా దాసుడు అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి 6వ వచనములో, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పాను. ప్రియమైనటువంటి వాళ్ళారా,
తండ్రి యొక్క మనసు నెరిగినటువంటి వాడై నా తండ్రి నా కొరకు దిగులు పడతాడు. చూడండి ఎంత ఆలోచన, తండ్రిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. నా తల్లిదండ్రులు నన్ను గురించి ఆలోచన చేస్తున్నారు అనేటువంటి ఆలోచన ఈనాడు మన యవనస్తులకు లేదు. ఉన్నదా? వృద్ధాప్యములో ఉన్న నీ తల్లిదండ్రులు, అనారోగ్యముతో ఉన్నటువంటి తల్లిదండ్రులను నువ్వు బాధ పెట్టకూడదు. నీకిష్టం వచ్చినటువంటి రీతిలో నువ్వు తిరగకూడదు. నీకిష్టం వచ్చినట్టు స్నేహాలు చేసి నీ తల్లిదండ్రులను బాధ పెట్టి వారిని పాడు చేయకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, సౌలు అటువంటి కుర్రవాడు కాదు. నా తల్లిదండ్రులు నా కొరకు ఆలోచన చేస్తారు, నా మీద దిగులు పడతారు, మనం వెళదాము అన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో దాసుడు ఒక మంచి సలహా ఇచ్చాడు. ఏమిటో ఆ సలహా తెలుసా? 6వ వచనములో, సౌలు పరిస్థితిని ఎరిగినటువంటి వాడై, సౌలు కృంగినటువంటి వాడిగా ఉన్నాడు. తెచ్చినటువంటి ఆహారం అయిపోయింది, తన దగ్గర ఉన్నటువంటి డబ్బు అయిపోయినది, తిరిగి వెళ్ళుదాము అని అన్నాడు. అంటే అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. కారణము తన సొంత జ్ఞానం మీద, స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు, తన బలం మీద ఆధారపడ్డాడు, తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడ్డాడు, కానీ దేవుడి మీద ఆధారపడలేదు. అందుకే దాసుడు అంటున్నాడు, ఈ పట్టణములో దైవజనుడున్నాడు, ఆయన దగ్గరికి వెళితే మనం ఏ మార్గాన వెళ్ళాలనో, మన గాడిదలు ఎక్కడున్నాయో, ఎక్కడ సంచరిస్తున్నాయో ఆయన చక్కగా చెప్తాడు అని దైవజనుణ్ణి పరిచయం చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, తదుపరి ఈ యొక్క మాటలు మనం విందాం. తదుపరి యొక్క మాటలను నెక్స్ట్ ఎపిసోడ్లో విందాము. మీరు జాగ్రత్తగా వాక్యమును విని ఇదే సమయానికి మరలా కలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. దాసుడిచ్చినటువంటి ఆలోచన ఎటువంటిదో, ఆ యవనస్తుడిని ఎలాగూ మార్చిందో, ఆ యవనస్తుడు ఎలాగూ ఆశీర్వదించబడ్డాడో, ఈ విషయమై మరొక ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడుగా నుండి మిమ్మును మీ కుటుంబాలను తన వాక్యానుసారముగా నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మా చిరునామా దైవజనులు కాటి ఇమ్మాన్యుయల్ గారు, ఇమ్మాన్యుయల్ ప్రార్థనా మందిరం, పిచ్చిరెడ్డి తోట, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఉపవాస ప్రార్థనా సమయం ప్రతి బుధ శనివారములలో సాయంత్రం 7 గంటలకు. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుటకు ప్రత్యేక ప్రేయర్ ఫోర్స్ కలదు. మా సెల్ నంబర్స్ 961-861-6640 మరియు 801-9988-001. God bless you.